మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారి ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి అధ్యక్షుడు పుట్టి అన్వేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంజీ స్వాదర్ హోంలో స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి అన్నార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ తెలుగు విద్యార్థి అధ్యక్షుడు పుట్టి అన్వేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారి ఆశీస్సులతో జీఎంజీ స్వాదర్ హోంలో స్వీట్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నార్థులకు అన్నదానం నిర్వహించి మానవతా సేవను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ కుద్దూస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి, టౌన్ తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరి శ్రీధర్, స్టేట్ తెలుగు యువత సెక్రటరీ పాలడుగు ప్రణీత్ పాల్గొని పుట్టి అన్వేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తెనాలి పట్టణ తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ కొనికి గోపీకృష్ణ, గుంటూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నేత కొసరాజు సన్నీ, గడ్డిపాటి యశ్వంత్, ఐనంపూడి జితేష్, పాలడుగు హనీత, వేలినేని వంశీ, జట్టి ఆశ్రిత్, వల్లభనేని విక్కీ, ఘని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తమ్ముడు పుట్టి అన్వేష్ గారి జన్మదిన వేడుకలు శక్తి సదనంలో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఈ మధ్యకాలం మొన్న టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షులు మన సన్నీ గారిది, తర్వాత మన జితేష్ గారిది, రీసెంట్గా ఇవన్నీ కూడా వారంలోనే ఇవన్నీ కూడా ఇవాళ టౌన్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు అన్వేష్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ యువత ఆధ్వర్యంలో కొల్లూరు శ్రీధర్ గారు కానివ్వండి, వారి స్నేహితులు వీరంతా కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి వీళ్ళంతా ప్రతి ఒక్కళ్ళది ఇళ్లల్లో చేసుకునే దానికన్నా కూడా 10 మందికి సహాయం చేసే దాంట్లో ఉన్న ఆనంద వీర అనే ఆలోచనతోటి ప్రతిదీ ఇక్కడ పెట్టడం, మా సోదరులు ప్రతి కార్యక్రమానికి కూడా మా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారిని కానివ్వండి, అట్లాగే మా ప్రతిపక్ష నాయకులు త్రిమూర్తి గారు కానివ్వండి, నన్ను కానీ ఇక్కడికి పిలవటం, ఇందులో మేము కూడా పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంటా ఉంది. చాలా సంతోషం. రానున్న రోజుల్లో పుట్టి అన్వేష్ ఇంకా రానున్న రోజుల్లో వారికి ఇంకా భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి మంచి కార్యక్రమాలు ఇటువంటి శ్రీధర్ గారు ప్రతిదీ కూడా పట్టుకొని, అట్లాగే మన గోపి గారు, మన అన్వేష్ గారికి వీళ్ళంతా కూడా అందరూ యువత అంతా కూడా రానున్న రోజుల్లో మంచి పార్టీకి అండగా ఉండాలని, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, విద్యార్థి విభాగ అధ్యక్షులు మా అల్లుడు పుట్టి అన్వేష్కి పార్టీ తరఫున, మనందరి అభిమాన నాయకులు ఆలపాటి రాజా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంతో పాటు ఏదైతే తనకి పార్టీ తరఫున బాధ్యత చెప్పారో పార్టీకి అండగా విద్యార్థి విభాగాన్ని ఉత్తేజపరుస్తూ పార్టీకి ముందు నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషికి భగవంతుడు ఎల్లవేళ అండగా ఉండాలి. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా అన్ని విధాలుగా కూడా భగవంతుడు అన్వేష్కి ఆయురారోగ్యం, శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అన్నట్టుగా మదర్ తెరీసా గారి మాటలకి స్ఫూర్తిదాయకంగా ఈనాడు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ గారి మిత్ర బృందం సన్నీ, అన్వేష్, రోహిత్, ప్రణీత్ వీళ్ళందరూ కూడా బంధువుల మధ్యలోనో స్నేహితుల మధ్యలోనో వేడుకలు చేసుకోవటం కాదు, ఎవరైతే అనగాని వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఆసరా కావాలో ఇలాంటి శక్తి సాధన హోంలో 10 మంది పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయాలి, సేవ చేయాలనే మంచి సంకల్పంతో చేసుకున్నటువంటి ఈ యొక్క వేడుక అందరికీ స్ఫూర్తిదాయంగా ఉండాలి. అందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వాటిని ప్రోత్సహించి 10 మందికి సహాయపడే కార్యక్రమం చేయాలని అట్లా చేస్తున్నటువంటి వీళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున పార్టీ తరఫున, మా నాయకుడు రాజా గారి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి